ఇది అసలు నిర్మాణం ఎవరు చేసింది కాదు, మీరు చూస్తున్నారుగా గృహ. హైదరాబాద్లో ఇలాంటి ఆలయం ఒకటి ఉందని చెప్పి చాలా మందికి తెలియదు. ఇవన్నీ ఆనవాళ్ళు. పడిగరాయి అని పేరు, మళ్ళీ భోగందాని మధ్యలో రాకాశ స్తంభము, దేవతల గుట్ట, దేవతల బండ, ఇవన్నీ కూడా స్వామి ఒక ముందు అవతారానికి ముందుగా ఇవన్నీ వెలిసినాయి కాబట్టి స్వామి వెలవడం ఇవన్నీ పూర్వంలో జరిగిన కథా వృత్తాంతం. ఈ టెంపుల్కి వెళ్ళే రూట్ మాత్రం చాలా అడ్వెంచరస్గా అనిపించింది. ఇలా కొండల్లోంచి గుట్టల్లోంచి ఇలా మట్టి రోడ్డులో వెళ్లాల్సి వచ్చింది. అడ్వెంచరస్గా ఉన్నా పర్లేదు, మంచిగా స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా రండి. ఈ టెంపుల్ మాత్రం పూర్తిగా ప్రకృతి మధ్యలో ఉంటుంది. సిటీకి చాలా దగ్గరలో ఉన్నా సరే చుట్టూ అడవితో ఒక కొండ మీద ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర వాతావరణం చాలా ప్రశాంతంగా సిటీ గోలకు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ నరసింహస్వామి విగ్రహాన్ని చూసారా ఎంత తేజస్తో ఉందో. యాక్చువల్గా ఇది వచ్చేసరికి ప్రతిష్ఠించిన విగ్రహం. ఇక్కడ వెలిసిన అసలు నరసింహస్వామిని చూడాలి అంటే ఇలా గుహ లోపలికి ఇలా పాక్కుంటూ లోపలికి వెళ్ళాలన్నమాట. అప్పుడు కానీ మనకి దర్శనం ఇవ్వరు ఆయన. ఇదిగోండి ఈయనే అనమాట ఇక్కడ వెలిసిన అసలు నరసింహస్వామి. ఈ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు పూజారి గారు. ముందుగా మనం ఈ గుడికి ఎలా చేరుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ తర్వాత ఈ గుడి యొక్క స్థల పురాణం, ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు, ఇక్కడ స్వామివారు ఉన్నారని చెప్పని ఎలాగూ మనకి తెలిసింది, ఈ వివరాలన్నీ ఇక్కడున్న పూజారి గారి నోటి వెంటే విందాం. ఈ టెంపుల్ వచ్చేసరికి కాజీపల్లి అనే విలేజ్ దగ్గర ఉంది. ఈ టెంపుల్కి మనం చేరుకోవాలి అంటే మన ఓన్ వెహికల్లోనే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ టెంపుల్కి వెళ్ళే దారి ఇలా మట్టి రోడ్డుతోనూ గుట్టలు గుట్టలుగా కొండరాళ్లతోనూ బండరాళ్లతోనూ ఉంటుంది. రోడ్డు మార్జిన్ కూడా సరిగా ఉండదు. మోస్ట్లీ బైక్ అయితే బెటరు, లేదా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్ అయితే బెటరు. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4A పక్కన ఉన్న సర్వీస్ రోడ్లోంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వచ్చేసరికి మల్లంపేట కిందకు వస్తుంది. ఇలా సర్వీస్ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళాక ఇలా లోపలికి రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు వచ్చేసరికి కాజీపేట విలేజ్లోకి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ల్యాండ్స్కేప్ అంతా ఇలా కొండలుగా కొండరాళ్లతోనూ ఇలా కనిపిస్తూ ఉంటుంది. అలా కాజీపేట విలేజ్ దగ్గరకు వచ్చాక ఇక్కడ మైసమ్మ గుడి ఉంటుంది. ఆ మైసమ్మ గుడికి ఆపోజిట్లో ఒక రోడ్డు ఉంటుంది. ఇక్కడ పక్కనే ఒక బస్ స్టాప్ కూడా ఉంటుంది. ఆ బస్ స్టాప్ పక్క రోడ్డు వెళ్ళాలన్నమాట. అలా కొంచెం దూరం రాగానే మీకు రైట్ సైడ్ దుర్గామాత టెంపుల్ ఒకటి కనిపిస్తుంది. అక్కడి నుంచి లోపలికి మట్టి రోడ్డు ఒకటి ఉంటుంది అనమాట. ఆ రోడ్లో వెళ్ళాలి ఈ టెంపుల్కి వెళ్ళాలంటే. ఈ రూట్ మొత్తం ఫుల్ అడ్వెంచరస్గా ఉంటుంది. చూసారా ఇక్కడ ల్యాండ్స్కేప్ ఎలా ఉందో. మొత్తం చుట్టూ ఎక్కడ చూసినా పొదలు, రాళ్ళు, దిబ్బలు. ఈ కొండ మీద నుంచి దూరంగా సిటీ వ్యూ ఎంత బాగుందో చూసారా. అలా కొంత దూరం అడవి లోపలికి ట్రావెల్ చేసుకుంటూ వస్తే మనకి కింద శివాలయం ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ ఒక శివాలయం ఉంది. ఇక్కడి వరకు మనకి కార్లు కానీ బైకులు కానీ వస్తాయి. బైక్ అయితే పైకి వెళ్ళిద్దని అంటున్నారు కానీ నాకైతే డౌటే. సో బైక్ ఇక్కడే పార్క్ చేసుకుని వెళ్తాను. ఒకసారి పైకి ఎక్కి చూస్తాను. బైక్ పైకి వెళ్ళే పాసిబిలిటీ ఉంటే బైక్ మీద వెళ్ళిపోతాను. సో ఇది వచ్చేసరికి శివాలయం క్లోజ్ చేసేసి ఉన్నట్లుంది. సరే పైకి వెళ్ళి నరసింహస్వామి దర్శనం చేసుకుందాం. ఇక్కడ చుట్టూ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో ప్లేస్ అయితే. ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందంటే ప్లేసు, నేను నడుస్తూ ఉంటే నా అడుగుల చప్పుడు నాకే వినిపిస్తుంది, అంత పీస్ఫుల్గా ఉంది. సరే పైకి వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చేసుకుందాం. ఇదైతే చాలా పైకి ఉంది ఎక్కడానికి. చూడండి ఇక్కడ బైక్ వెళ్ళిన ఇది కనిపిస్తుంది కదా, అయితే బైక్ వచ్చేయచ్చు. వెళ్ళి బైక్ తెచ్చుకుంటాను.
ఈ కుక్క పిల్లలు భలే ఉన్నాయి ఇక్కడ, మీరు చూడండి. నేను రాగానే నా దగ్గరికి వచ్చేసాయి, నేనేమన్నా పెడతానేమో అని చెప్పి. కాకపోతే నేనేం తీసుకురాలేదు ఫుడ్. ఇక్కడ దగ్గరలో నాకు ఒక నెమలి కనిపించింది. నా చప్పుడు వినపడేసరికి అది పరిగెట్టుకుంటా వెళ్ళిపోయింది పొదల్లోకి. సో నేను నా బైక్ని ఇక్కడ పార్క్ చేసేసుకుని బయలుదేరుతున్నాను పైకి. చాలా బాగుంది ఇక్కడ టెంపుల్. అంటే ఈ కొండల్లో ఇలా టెంపుల్ ఉంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇదంతా వైట్ సిమెంట్ వేసారు చూసారా, మేబీ ఎండలో వచ్చిన కాళ్ళు కాలకుండా ఉండాలని. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అవి ఇక్కడ ఉన్నాయి. ఇటు నుంచి ఇటు కూడా ఒక దారి ఉంది. ఇదే అసలు మెయిన్ దారి అనుకుంటా, అటు వేరే దారి ఉంది. మెయిన్ దారి అయితే ఇది, ఇందాడు చూపించాను కదా, ఆ దారి కన్నా ఇది మెయిన్ దారి. చూసారా, ఇదంతా బొట్లు పెట్టి ఉంది. ఇదే టెంపుల్ అన్నమాట. ఇలా ఈ బండల మధ్య గుహలోకి ఉంటుంది టెంపుల్. చిన్న టెంపుల్ యాక్చువల్గా. ఇదే స్వామివారి విగ్రహం చూసారా. ఎలాగో ఇప్పుడు బస్సు కానీ అలా ఏం లేదు కదా, కాజీపల్లి వరకు బస్సు వస్తుంది, నడుచుకుంటూ రావాల్సి. ఓకే. ఈ స్వామివారు ప్రతిష్ఠించారు అని చెప్పని అన్నారు కదా, ఇలా వెళ్ళాలా లోపలికి? దిగాలి. బ్యాటరీ లైట్ ఉంది, లైట్ వేసుకోమంటారా? కనిపించదా? చూద్దాం. అక్కడ ఉంటుంది. పూర్వము మనము ఇది అసలు నిర్మాణం ఎవరు చేసింది కాదు, మీరు చూస్తున్నారుగా గృహ. కశ్యప మహర్షి తపస్సు చేయడం వలన స్వామి కృతాయుగంలో ఇక్కడ వెలవడం జరిగింది. అయితే ముందు దేవతలు మనము హిరణ్యాక్షుని ఆయన పాలకులు అందరూ జనాలను ఇబ్బంది చేయడం వలన, మునులను అందరం చేయడం వలన దేవతల బండ ఉన్నది ఇక్కడ. ముందు దేవతల బండ మీద దిగి అక్కడ మనం రింగ్ రోడ్, ఇప్పుడు రింగ్ రోడ్ పోయింది, ఆడ దేవతల గుట్టు ఉండే, అందులో దేవతలు నివాసనం చేసారు. ఇక్కడ దిగి ఆడ పోయి గృహంలోని ఉండి అక్కడ గుండము, వాళ్ళు విగ్రహాలు ప్రతిష్టలు కూడా ఉండే అక్కడ అప్పుడు. ఇప్పుడు రింగ్ రోడ్ పోవడం వలన ధ్వంసం అయిపోయింది. అవి అక్కడ దేవతలు అక్కడ నివాసం చేశారు. అయితే వారి గురించి పరమాత్మ ఇక్కడ కశ్యప మహర్షి తపస్సు చేసినందువలన పరమాత్మ ఇక్కడ వెలువడం. మీరు పర్వతం ఇప్పుడు ఎక్కువ వస్తుండగా పాదం ఉంది అక్కడ, స్వామి పాదం అక్కడ మోపి ఇక్కడ గృహలో స్వామి పాదం మోపడం, ఆ పాదం మోపి స్వామి ఇక్కడ వెలవడం, ఆ యొక్క కశ్యప మహర్షి ఆయనను కూడా అనుగ్రహించడం, ఈ స్వామి ఇక్కడ గృహలో వెలిసింది. అయితే ఆ స్వామిని మరి సంతృప్తి పెట్టడానికి మనకు ఇప్పుడు మనం కిష్టపల్లెకు పోతుండగా లెఫ్ట్ సైడ్ కు మధ్యలో వీణ, తాళాలు, రౌతి ఆ శిలా స్థాపితం అయిపోయినాయి అక్కడ. మరి అక్కడ మళ్ళీ తంబాల గడ్డ మీద రాకాసి స్తంభం, స్వామి వెలిసినప్పుడు వాళ్ళ దేవతలను ఇబ్బంది పెడుతున్నప్పుడు రాక్షసుని చంపి అక్కడ స్తంభం కూడా ఒక ఏర్పాటు చేశారు మన పూర్వీకులు చెప్పడం. ఆ స్తంభం రాకాసి స్తంభం ఇప్పటికీ అని పేరే రాకాసి స్తంభం అని పిలుస్తూ ఉంటారు. అయితే ఆ స్వామి ఈ విధముగా ఇక్కడ వెలవడం వలన ఆ స్వామిని ఇప్పుడు సంతృప్తి పెట్టడం, బోందాల మధ్యలో రంభ ఊర్వశులు వచ్చి ఆయన సంతృప్తి పెట్టడం, ఈ విధముగా స్వామి. ఇక మళ్ళా ఇక్కడ కొద్ది దూరంలోన స్వామిని కుల మత భేదము లేవనకుండా ఒక ముస్లిము స్వామిని సేవించి అక్కడ సమాధి కావడం, అక్కడ పీల్ర మసీదు, మడిగలు ఇవన్నీ ఏర్పాటు చేసిరు. అయితే ఆ స్వామి మళ్ళా ఇక్కడ పడిగరాయి మీరు వస్తుండగా పడిగ కనబడుతుంటది, రావుతూ పెద్ద పడిగ లాగున్నది అక్కడ. ఆ ఆదిశేషుడు అక్కడ వెళ్ళడం, మనం వస్తుండగా పడిగరాయి ఈ యొక్క పరమాత్మ ఇవన్నీ ఆనవాళ్ళు. పడిగరాయి అని పేరు, మళ్ళీ భోగందాని మధ్యలో రాకాసి స్తంభము, దేవతల గుట్ట, దేవతల బండ, ఇవన్నీ కూడా స్వామి ఒక ముందు అవతారానికి ముందుగా ఇవన్నీ వెలిసినాయి కాబట్టి స్వామి వెలవడం ఇవన్నీ పూర్వంలో జరిగిన కథా వృత్తాంతం. అయితే ఇప్పుడు ఈ స్వామిని మరి సేవించింది ఎవరు అంటే అసలు అప్పుడు అంత ముందు మనకు స్వతంత్రం రాకముందు మొత్తం ఆ కారుణ్యం అడవి, అసలు ఎవడిక్కడ వచ్చింది కూడా లేదు. వాస్తవానికి ఆ నరసింహస్వామి గృహాన్ని చెప్పడం కానీ ఆ పరమాత్మని సేవించడం మరొక జరగలేదు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు మళ్ళా రజాకాల పరిపాలన జరిగింది కొద్ది రోజులు. ఆ పరిపాలన చేసినప్పుడు
మనోళ్ళు మళ్ళా తిరుగుబడి ఆ రజాకాలను తొలగించిన తర్వాత ఈ అడవులన్నీ ఆధీనంలో చేసుకొని ఇవన్నీ పెద్ద కింకారాణ్యం, ఇది అరణ్యం అడవి. ఇక్కడ సింహం ఇక్కడ నివసించేది ఈ పర్వతం కింద. ఇక్కడ అయితే అప్పుడు ఆరుణ్యంలోనికి గోజలు వస్తే అవి భక్షించి ఇక్కడ తీసుకొచ్చుకొని తినేది అన్నట్టు. ఈ స్వామి దగ్గర ఇదంతా కూడా ఎవరు కూడా ఇక్కడ వచ్చి రావడానికి భయపడేది. సింహం ఇక్కడ నివసించేది. అయితే ఆ విధముగా పరమాత్మ ఈ సింహము ఇక్కడ స్వామి వెలువడము అయిన తర్వాత మరి కొన్ని రోజులు ఈ విధముగా గడిచింది. కానీ జనాలు అడివి తర్వాత అప్పుడు తలగబెట్టిరట. తలగబెడితే దీనికి మొత్తం ఈ పర్వతం ఎంత ఉందో అంత చుట్టూ పరికిపోతుండేనంట. అది తలిగిపోవడం వలన స్వామి చూద్దాము నరసింహస్వామి అని వచ్చి చూస్తే గల పెద్ద పెద్ద కంచులు ఉన్నాయి. అంటే మా ఊరు గ్రామంలో 7 ఏళ్ళు కాలం పోయిందట. 7 ఏళ్ళు కాలం పోయింది. అసలు తినడానికి తిండి లేక ప్రజలు ఇబ్బంది పడుతుండగల ఒక రోజు మా నాయన ఆయన స్నేహితులు అడివయ్య, బాలరాజ, నరసింహ వీళ్ళందరూ కూడా కొందరు వేటకు అప్పుడు తుపాకులు ఉంటుండే మన దగ్గర. ఆ తుపాకులు తీసుకొని ఆయిల కంచెలకు వేటకు పోయిరట. అక్కడ ఒక చిన్న రాళ్ళు పెట్టి పెద్ద పండుగ చేసింది. చూసిరట, అరే మనము 7 ఏళ్ల నుంచి మన కాలం లేదు, మరి ఏమి లేదు ఇక్కడ నరసింహస్వామి అంటున్నాం కానీ ఎన్నడూ పోయింది లేదు, చూసింది లేదు. ఈ రోజు మనం పోయేదామని చెప్పేసి అదే రోజు మబ్బుల వచ్చిరట. 3 గంటల సమయంలో బ్రాహ్మణ ముహూర్తంలో వస్తే గల స్వామి ఇక ఈ మందిరంలోకి వస్తే గల పెద్ద పెద్ద కంచుకులు అప్పుడు మట్టి ఉంటుండే కదా, కంచుకులు ఉండడం చూసి స్వామి ఉన్నాడు అని చెప్పేసి మాకు 7 రోజుల చెరువు, మా ధర్మ చెరువు అని ఉన్నది ఇక్కడ ఈ స్వామి వెనక. అయితే ధర్మ చెరువు 7 రోజులలో నిండితే నీకు పండుగ చేస్తామని ఆ భక్తులు వచ్చి మొక్కిరట, మన ఆయన స్నేహితులు అందరు కలిసి. అయితే 7 రోజుల కల్లా ఆ చెరువు నిండిందట. నిండి అలుగు బారితే గల అది పెద్ద పూసాల అంతా మొత్తం కారితంతా పోయినా అయితే అలుగు వెళ్ళి బొలిరిందంట. ఇంకా అప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడు చేసారంటే ఆయన జయంతి రోజు, మళ్ళీ బ్రాహ్మణుని అడగలేరు అసలు, వాస్తవానికి ఎవరిని కూడా అడగకుండా ఆయన జయంతి రోజు ఆయనకు వచ్చం చేయడం జరిగింది. మళ్ళీ అలా చదువుకోలేరు కానీ ఆయన స్వామి యొక్క లీల వలన ఆ జయంతి రోజే రావడము, దీపారాధన చేసి అప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారి ఆయనకు నైవేద్యం చేయడం కొన్ని రోజులు ఆ విధముగా మన తండ్రి చేశారు. అప్పుడు ఆ తర్వాత మా తండ్రి పోయిన తర్వాత నేను ఇంకా స్వామిని అభివృద్ధి చేయాలి ఇట్లా అని చెప్పేసి ఆ సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ వ్రతము, ఇంకా చిన్నగా రోజు నెలకు ఒకసారి దీపం పెట్టడం, అట్లా రోజు దీపం పెట్టాలి అని చెప్పేసి అట్లా పెట్టిన తర్వాత మా గ్రామస్తులు అందరు పట్టించుకొని, అయితే స్వామి లోపల ఉన్నాడు కదా పోనీకి ఇబ్బంది అవుతుందని ఇంకా గ్రామ ప్రజలు అందరు కలిసి విగ్రహం పెట్టడం మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆ విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ శ్రీనివాచార్యులు ఆధ్వర్యంలో, మన పంతులు శ్రీనివాచార్యులు ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగింది. అప్పటి నుంచి ఇంకా స్వామిని ప్రతి సంవత్సరం స్వామికి కళ్యాణం చేయడం, ఆ బ్రహ్మోత్సవం చేయడం జరుగుతుంది. ఇది మళ్ళీ ఇప్పుడు అన్నదానం కూడా ఇప్పుడు 5-6 ఏళ్ల నుంచే స్టార్ట్ చేసి నిత్యం ప్రతి శనివారం అన్నదానం, స్వామివారికి ప్రతి శనివారం అభిషేకం, ఈ ఉత్సవాలు ఈ కార్యక్రమాలు ఆయన కృప వల్లనే ఈ కార్యక్రమంలో జరుపుతున్నాం. ఆ స్వామి అందరిని నిలవేళలా కాపాడి అందరికీ ఆశీస్సులు, ఆరోగ్యం, సకల సంపదలు, ఐశ్వర్యం కలిగించాలని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీనరసింహస్వామిని వేడుకుంటున్నాను. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా బాగా అనిపించింది. నాకు టెంపుల్ కూడా చాలా బాగుంది. వీలైతే మీరు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.